ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ మరియు ఫార్మడికి సంబంధించి మొత్తం షెడ్యూల్ కౌన్సిలింగ్ అయితే మారిపోయినాయన్నమాట. డేట్స్ అయితే మళ్ళీ మార్చారు. మనకి ఇదివరకు షెడ్యూల్ ఒకసారి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, సేమ్ ఇలా అయితే ఉండేది. మనకి ఇదివరకు చెప్పిన షెడ్యూల్లో వెబ్ ఆప్షన్ ఎప్పటి నుంచి, ఈ రోజు నుంచి, కానీ దీన్ని అయితే మార్చారు. ఒకసారి కొత్త డేట్స్ ఏంటో మీకు అయితే చెప్తాను. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సో మనకి ఇప్పటివరకు టైం ఉంది అప్లై చేయడానికి. ఈ మంత్ 20 వరకు టైం ఉంది. తర్వాత హెచ్ఎల్సీ వచ్చేసరికి 30 నుంచి 20 వరకు టైం ఉంది. వెబ్ ఆప్షన్లు ఎప్పటి నుంచి ఇదే మార్చారు. మనకి వెబ్ ఆప్షన్లు ఈ మంత్ 17 నుంచి 23 వరకు వెబ్ ఆప్షన్లు అయితే ఉండబోతున్నాయి. తర్వాత చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ అది మనకి 24న. తర్వాత రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ విషయానికి వస్తే కనుక అది మనకి 27th అయితే రావడం జరుగుతుంది. తర్వాత సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ ది కాలేజ్ వచ్చేసరికి 28, 31 ఈ డేట్లు అయితే ఉండబోతున్నాయి. అండ్ మనకి క్లాస్లో కూడా 28 నుంచి స్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా కౌన్సిలింగ్ డేట్స్ అయితే మార్చారు. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్స్ ఇచ్చినా మన యూట్యూబ్ ఛానల్లో వెంటనే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఇది ఈరోజు వీడియో. ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ లో మెయిన్ గా ఒక మంచి కాలేజ్ జాయిన్ అవుదాం అని అనుకుంటే శాస్త్ర కాలేజ్ అయితే బెస్ట్ చాయిస్ అని చెప్తాను. ఎందుకంటే దీంట్లో కో ఎడ్యుకేషన్ తో పాటు ఉమెన్స్ సంబంధించి స్పెషల్ గా కాలేజ్ అయితే ఉంది. సేఫ్టీ కానీ మనకి స్టడీ కానీ ప్లేస్మెంట్ సంబంధించి కానీ 100% వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. మెయిన్ గా ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్తాను. సో మెయిన్ గా వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తాయి కనుక బీఫార్మసీ, ఫార్మడీ, మనకి మెయిన్ గా బిఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ, మనకి కౌన్సిలింగ్ లో కన్వీనర్ సీట్స్ తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో లిమిటెడ్ సీట్స్ మాత్రమే మనకి అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే డీటెయిల్ గా గైడ్ చేస్తారు. సో ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత అని క్లియర్ కట్ గా వాళ్ళైతే చెప్తారన్నమాట. అర్థమవుతుంది కదా? స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట.